నిన్న ఆదివారం జరిగిన వీకెండ్ లో మధ్యాహ్నం మ్యాచ్ లో గుజరాత్ వర్సెస్ లక్నో మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక అదే రోజు రాత్రి జరిగిన మ్యాచ్ లో ముంబై వర్సెస్ బెంగళూరు మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 240 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి మంచి ఆరంభమే దక్కిన ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ మరోపక్క అనుకున్నంత స్కోర్ బోర్డు పరుగులు పెట్టకపోవడం, చివర్లో రూథర్ ఫోర్డ్ చెలరేగిపోయినా కొండంత స్కోర్ ను అందుకోలేక 18 పరుగుల తేడాతో ముంబై ఓడిపోయింది. దీంతో ముంబైకి హ్యాట్రిక్ ఓటమి, ఆర్సీబీకి 3వ గెలుపు. ఇక ఈ వీకెండ్ తర్వాత పాయింట్ల టేబుల్లో జట్ల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఈ ఏడాది కాకుండా గత ఏడాది వరకు 18 సీజన్లు జరిగాయి. ఈ 18 సీజన్లలో ముంబై సిఎస్కే చెరో 5 కప్పులు గెలిస్తే కేకేఆర్ 3 కప్పులు గెలిచాయి. మొత్తంగా 18 సీజన్లలో 13 కప్పులు ఈ 3 జట్లే సాధించాయి. అలాంటి ఈ 3 జట్లు ఇప్పుడు పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా తయారైంది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో రాజస్థాన్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, ఢిల్లీ జట్లు టాప్ 4 లో కొనసాగుతున్నాయి. రాజస్థాన్ జట్టు 4 మ్యాచ్లకు గాను 4 విజయాలతో పాయింట్ల టేబుల్లో టాప్ లో కొనసాగుతుంది 8 పాయింట్లతో. ఇక పంజాబ్ కింగ్స్ 4 మ్యాచ్లకు గాను 3 విజయాలు, 1 మ్యాచ్ రద్దు కారణంగా 7 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. ఇక ఆర్సీబీ 4 మ్యాచ్లకు గాను 3 విజయాలతో 1 ఓటమితో 6 పాయింట్లతో 3వ స్థానంలో ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ 4 మ్యాచ్లకు గాను 2 విజయాలతో 2 ఓటములతో 4 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. ఇక గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్లకు గాను 2 విజయాలు 2 ఓటములతో 4 పాయింట్లతో 5వ స్థానంలో ఉంటే, లక్నో సూపర్ జైంట్స్ 4 మ్యాచ్లకు గాను 2 విజయాలు 2 ఓటములతో 4 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, సిఎస్కే 4 మ్యాచ్ లో తలా 1 విజయంతో 2 పాయింట్లతో 7, 8, 9 స్థానాల్లో ఉండగా, ఇప్పటి వరకు 4 మ్యాచ్ల్లో కేకేఆర్ 1 మ్యాచ్ కూడా గెలవలేదు. ఓ మ్యాచ్ రద్దు కారణంగా ఏదో వానదేవుడు ఇచ్చిన 1 పాయింట్ తప్ప ఆ జట్టు 1 మ్యాచ్ గెలవలేదు. మొత్తంగా ఐపీఎల్ లో ఓ రాజ్యమేలిన ముంబై, సిఎస్కే, కేకేఆర్ లు చిట్ట చివరికి పడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏమైంది ఈ జట్లకంటూ ఆయా జట్ల అభిమానులు చింతిస్తున్నారు.